ఈరోజు అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా కలిసి సమావేశమై ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను, ఎన్నికల సన్నద్ధతకు ఆయా నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్ష చేసుకున్నాం. 7 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులను తిరుగులేని మెజార్టీతో గెలిపించుకోవడంతో పాటు అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధికమైన మెజార్టీతో పార్లమెంటుకు పంపించాలని మేము నిర్ణయం చేసుకున్నాం. అట్లాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. 160 స్థానాలకు తగ్గకోకుండా అసెంబ్లీలోనూ, 23 స్థానాలకు తగ్గకుండా పార్లమెంటులోనూ మేము గెలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజన్ సర్కార్, ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏదైతే దేశ ప్రజలకు చెప్తా ఉన్నారో ఆ రకమైన డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏర్పాటు కావడానికి ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా పోషించాలని మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. 5 ఏళ్ల విధ్వంసకర పరిపాలనలో, అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురైనారు. ఏ వర్గము సంతృప్తిగా లేదు. ఏ వర్గము జగన్మోహన్ రెడ్డి పరిపాలన పర్వాలేదనే పరిస్థితుల్లో కూడా లేదు. అన్ని వర్గాల ప్రజలను బాధితులుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమంలో కోతలు, అభివృద్ధి అనేది అసలే కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను బటన్ నొక్కా అని. బటన్ నొక్కి ఇచ్చిన 2,70,000 కోట్ల రూపాయల డబ్బులో 1,35,000 కేంద్రం నుంచి వచ్చినవి ఉన్నాయి. మిగతా 1,35,000 కోట్ల రూపాయలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఖర్చు పెట్టిందని అనుకున్నా, మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్లు? ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని కూడా 20 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇట్లాంటి అనేక సమస్యలకు కారణం జగన్ రెడ్డి, అనేక అనర్థాలకు కారణం వైసీపీ ప్రభుత్వం. ఇట్లాంటి పాలనను తరిమి కొట్టి మళ్ళా ఎన్డీఏ పరిపాలనను తెచ్చుకోవడానికి 3 పార్టీల నాయకులు అనంతపురం పార్లమెంటు పరిధిలో సమన్వయంగా పనిచేసి ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు లేకోకుండా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి పనిచేసుకుంటూ పోయి అభ్యర్థుల విజయానికి దోహదపడాలని ఈరోజు ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసుకున్నాం. థ్యాంక్ యూ. జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అనేటువంటిది రాజకీయ అవసరాల కోసమో అధికారం కోసమో కలిసినటువంటి కూటమి కాదు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం కలిసినటువంటి కూటమి. నియోజకవర్గ స్థాయిలో ఇంకా మరింత మెరుగైన విధంగా కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏర్పడే దిశగానే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేయాలనేటువంటి లక్ష్యాన్ని మేముగా ఈరోజు ఈ సమావేశంలో నిర్దేశించుకున్నాం. ఇది 3 పార్టీల కలయిక కాదు, ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మేలు కోరేటువంటి కలయికగా రాష్ట్ర ప్రజలందరి ముందు పెట్టదలుచుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మరింత మెరుగైనటువంటి సమన్వయంతో కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ని ఏర్పాటు చేసే దిశగా కొనసాగుతాం. థ్యాంక్ యూ. ఈ భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి గంగా యమున సరస్వతి సంగంలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీల కలయికతోటి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలనే ఉద్దేశంతో
ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకాలకు చరమగీతం పాడాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మనమందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిపోయి భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ఒక రాష్ట్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా రైతన్నలు కానీ, యువకులు కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో సంతోషంగా లేరు. వ్యాపార వర్గాలు కానీ, ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టాలంటే లక్ష్యంతో ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రత్యేకించి మహిళలు, యువకులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలంటే లక్ష్యంతో అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలు కూడా ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి గడపకి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన యొక్క ప్రభుత్వం వస్తే ఏ విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం, ఈ 5 సంవత్సరాల్లో మనం పుట్టుపడిన రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా గాడిలో పెడతామన్న విషయాన్ని మేము అందరూ కూడా చర్చించుకొని వారి అభిప్రాయాలు తీసుకొని మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో 14 నియోజకవర్గాల్లో అదేవిధంగా 2 పార్లమెంట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మేమందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఒకే అభిప్రాయంతో ఉన్నాము. డబుల్ ఇంజిన్ సర్కార్ ఖచ్చితంగా ఏర్పడుతుంది రాష్ట్రంలో. తద్వారానే మన రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.